నటుడిగా, మంచి వ్యక్తిగా, తనతో కలిసి నటించిన నటీనటులతో, అభిమాన ప్రేక్షకులతో మా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించామని అనిపించుకున్నారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన కెరీర్లో మే 8వ తేదీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సినిమా నటుడిగా ఆయన మద్రాసులో అడుగుపెట్టిన రోజు అది. అందుకే మే 8ని తన పుట్టినరోజుగా ఆయన భావించేవారు. దుగ్గిపాటి మధుసూదనరావు ఎక్సెల్షియర్ నాటక సంస్థకు కార్యదర్శి. ఆయనకు అక్కినేనికి ఎటువంటి బంధుత్వం లేకపోయినా అక్కినేనిని ఎంతో ఆదరించేవారు. ఓ పెద్ద దిక్కులా ఉండి ఆయన్ని తీర్చిదిద్దారు. దుక్కిపాటే అక్కినేనిని మద్రాసుకు తీసుకువెళ్ళారు. జట్కా బండిలో ప్రతిభ ఆఫీస్కు వెళ్ళారు. ఘంటసాల బలరామయ్య నిర్మించే సీతారామ జననం చిత్రంలో శ్రీరాముడి పాత్రకు అక్కినేని ఎన్నికయ్యారు. అలా సినిమా ప్రపంచంలో ఆయన తొలి అడుగు పడింది మే 8న. అక్కినేని జీవితంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన మే 8వ తేదీనే ఆయన తండ్రి కొడుకులుగా తొలిసారిగా నటించిన ధర్మదాత చిత్రం విడుదలయ్యింది. ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు చిత్రంతో ప్రారంభించి మొత్తం 16 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వాటిల్లో 6వ చిత్రం ధర్మదాత. ద్విపాత్రాభినయ చిత్రాల్లో రజతోత్సవం జరుపుకున్న ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇద్దరు మిత్రులు. అలాగే డ్యూయల్ రోల్ ఫిలిమ్స్లో 10కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ధర్మదాత. తమిళంలో శివాజీ గణేషన్ నటించిన హిట్ చిత్రం ఎంగ ఊర్ రాజా ఆధారంగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ధర్మదాత చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని సంజీవి దర్శకుడు. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ సోదరుడైన సంజీవి అక్కినేనితో మంచి చిత్రాలే తీశారు. పోగొట్టుకున్న రాజమహల్ను తిరిగి పొందడానికి ఓ ధర్మదాత పడే ఆరాటం మొదలు పౌరుషం ఈ చిత్రం. ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆశయాల గురించి, వారి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ళని తాకట్టు పెట్టడమో, వీధిలో వదిలేసి పోవడమో జరుగుతున్న రోజులు ఇవి. అటువంటి వారు తప్పకుండా చూడాల్సిన చిత్రం ధర్మదాత. ఈ చిత్రంలో అక్కినేని నటన అత్యద్భుతం. పౌరుషం, పట్టుదల, ఆత్మాభిమానం, పోగొట్టుకున్న రాచరికం, వదులుకోలేని దాతృత్వం, ఇలాంటి విభిన్నమైన కోణాలు ఉన్న తండ్రి పాత్రను అత్యద్భుతంగా పోషించారు అక్కినేని. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి పాటను ఘంటసాల ఎంత అద్భుతంగా పాడారో అక్కినేని అభినయం కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. పిల్లలు తమ దారి తాము చూసుకుంటే ముసలి తండ్రి ఆగ్రహంతో, పౌరుషంతో, పట్టుదలతో పాడే పాట ఇది. చిత్రంలో అక్కినేని సరసన షావుకారి జానకి, కాంచన నటించారు. పద్మనాభం, గీతాంజలి హాస్య జంట, నాగభూషణం, రేలంగి, అల్లు రామలింగయ్య, అనిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కొడుకుగా అక్కినేని పోషించిన పాత్ర చలాకీగా ఉంటుంది. తండ్రి కొడుకుల పాత్రల మధ్య నటనలో ఎంతో వైవిధ్యం చూపారు నట సామ్రాట్ అక్కినేని. బాలమురుగన్ రాసిన కథను తెలుగు వాతావరణానికి అనుగుణంగా నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి, ఎద్దనపూడి సులోచనారాణి మార్పులు చేర్పులు చేశారు. పినిశెట్టి సంభాషణలు రాశారు. హైదరాబాదు సారథి స్టూడియోలో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. తాతినేని చలపతిరావు అందించిన సంగీతం ధర్మదాత చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాలో పాటలన్నీ హిట్టే. మొత్తం 8 పాటలుంటే వాటిల్లో 6ని డాక్టర్ సి నారాయణ రెడ్డి, 2 పాటలను కొసరాజు రాశారు. ఓ నాన్న నీ మనసే వెన్న, జో లాలి లాలి నా చిట్టి తల్లి, చిన్నారి బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ, పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా కరుణించవే, ఎవరూ నీ వారు కారు, ఎవరూ నీ తోడు రారు వంటి పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. పునర్జన్మ చిత్రంలోని ఎవరివో నీవెవరివో పాటతో మొదలుపెట్టి ఇతర పాటలు మిక్స్ చేసి పద్మనాభం, గీతాంజలిలపై చిత్రీకరించిన ప్యారడీ సాంగ్ సరదాగా ఉండి
ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 1970 మే 8న ధర్మదాత చిత్రం విడుదలయ్యింది. కృష్ణా జిల్లా గుడివాడలోని నీలామహల్ థియేటర్ ఈ చిత్రంతోనే ప్రారంభం కావడం గమనార్హం. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు చూపించిన ఆ థియేటర్ ఇప్పుడు మూతపడి ఓ జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయింది. 14 కేంద్రాల్లో 73 రోజులు, 11 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. అక్కినేని అభిమానులకు ధర్మదాత ఓ మధుర జ్ఞాపకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.